Stage Pass, Institute of Gaming. For more details, contact 7093965965965. అప్పటిదాకా ఆగుదాం మేడం. అయితే అప్పుడు కొత్తలో చూసినప్పుడు మీరు కామెడీ క్యారెక్టర్లు చేసిండ్రు, ఆ తర్వాత విలన్ క్యారెక్టర్ చేసిండ్రు, హీరో దోస్త్ క్యారెక్టర్లు చేసిండ్రు. అప్పుడు ఉన్నటువంటి నవీన్కి ఇప్పటికి మీరు ఇది నేనే అని చూపిస్తే మనం గుర్తుపట్టలేకుండా ఏంది ఇంత చేంజ్ ఎందుకు వచ్చింది 30 ఏళ్లలో? మేడం నేను చాలాసార్లు చెప్పిన ఏంటంటే మనిషికి అప్పు ఉంటే ఏమైనా ఎట్లయితాడు అనేది తెలిసిపోతుంది, దాని చూస్తే గుర్తుపట్టవచ్చు. ఒక 8 లక్షల అప్పు 10 రూపాయల వడ్డీకి తీసుకుంటే ఇలా అవుతుంది. కొంచెం 8 రూపాయలకి తీసుకుంటే ఏం కాదు, 10 రూపాయలు 10 రూపాయలు అయిన వరకు ఇట్లా అయిపోతుంది మేడం, ఖచ్చితంగా అయిపోతుంది. అప్పుడున్న కొన్ని ఫ్యామిలీ కష్టాల వల్ల నేను జాబ్ కూడా చేస్తుంటే మేడం, యాక్చువల్గా అవును కదా, జాబ్ చేస్తూ ఆఫీస్ బాయ్ గా స్టార్ట్ చేసి. ఎగ్జాక్ట్లీ మేడం, నేను ఆఫీస్ బాయ్గా జాబ్ స్టార్ట్ చేసి లాస్ట్ వచ్చేటప్పటికి ఎండి గారికి అసిస్టెంట్గా రిటైర్ అయినా 2018-19లో బయటకు వచ్చేసిన ఆఫీస్ నుంచి. అప్పటి నుంచి చేయట్లేదు ఆఫీస్. మెయిన్ జాబ్ చేయడానికి కారణమే అప్పులు తీర్చడానికే జాబ్ చేసుకుంటూ సినిమాలో ట్రై చేసిన. కరెక్ట్ చెప్పాలంటే ఒకవేళ నేను జాబ్ చేయకుండా మంచి సినిమాలు పడేటియేమో. అప్పుడు ఆ టైంలో టైం ఎక్కువ కేటాయించాలి కదా మేడం సినిమా ఇండస్ట్రీకి. నేను వచ్చిన రోజు షూటింగ్ అంటే ఇక అంతే ఉంటుంది, ఇట్లానే ఉంటుంది. నాలాగా కాకండి. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా సినిమాల్లో చేస్తున్నప్పటికి కూడా మళ్ళీ జాబ్ చేసుకుంటూ అప్పులు ఉన్నాయి, నాకు డబ్బులు కావాలి అని చేస్తున్నప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మరి? మేడం బ్యాలెన్స్ అంటే నాకు అసలు అందరికీ సినిమాలలో చూసిన తర్వాత రజనీకాంత్ కనబడతాడు, హీరో లాగా ఉంటాడు కదా. నాకు రియల్ లైఫ్లో రజనీకాంత్ మా బాస్ దినేష్ కుమార్. ఆయన నన్ను అంటే కొన్ని సంవత్సరాల దాకా నా అప్పులతోటి వడ్డీలు కట్టుకుంటూ ఉన్న టైంలో నన్ను ఇట్లనే అప్పులలో వచ్చి తిడుతున్నారు మా ఆఫీస్లో, బయట ఇట్లా మా కారిడార్లో తిడుతుంటే బాస్ చూసి వాడిని ఎవరు తిడుతున్నారంటే చెప్పాడనమాట, ఇట్లా అప్పులలో ఉంటాం, చాలా అప్పులు ఉన్నాయి సార్ అంటే. ఆయన ఇమీడియట్ నన్ను ఎవరమని అంటే ఆయనకి ఇష్టం కాకపోయాడు, నన్ను వాళ్ళ అబ్బాయిలాగా చూసుకునేవాడు. నాతో లిస్ట్ రాయించాడు, ఎంతమంది అప్పులు ఉన్నాయి, 10 రూపాయల నుంచి ఉన్న 8 లక్షల దాకా రాపించాడు లిస్టు. అన్ని గుర్తుపెట్టుకున్నారు మీరే మేడం? డబ్బులు తీసుకున్న తర్వాత మర్చిపోవడం అట్లయితేనే కదా వాళ్ళు వెంటపడేది. మనకెందుకు మేడం వేరే పైసలు గుర్తుపెట్టుకుని పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకొని అన్ని రాసి బాస్కి లిస్ట్ ఇస్తే 3 రోజులలో తీసేసిండు అన్ని అప్పులు. మొత్తం అన్ని డబ్బులు ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చి తీసేసిండు. తర్వాత నేను చాలా సిన్సియర్గా వర్క్ చేసిన మేడం, అందుకే ఆయన దగ్గర నుంచి రావడం నాకు ఇష్టం లేక ఇదిగాక ఇట్లా అయిపోయింది. సో అప్పులు తీసిండు ఆయన, అట్లా బ్యాలెన్సింగ్ అయింది మేడం. తర్వాత అప్పులు తీసినాక కొన్ని పైసలు అప్పుడు కొంచెం దాపెట్టుకోవడం, ఇంటిని చూసుకోవడం, కరెక్ట్గా అప్పుడు ఒక ఫ్యామిలీ స్టార్ట్ అయింది మేడం. అప్పటిదాకా చాలా కష్టాలు మేడం, అంతా ఒకటే రూమ్లో అందరూ పెళ్ళయి పిల్లలు ఉండి ఇవన్నీ అయినప్పుడు కూడా. మేడం మా పెద్ద కొడుకు పుట్టినప్పుడు చాలా ఇబ్బంది. అందరం ఒకటే రూమ్లలో ఉంటుండే, మా నాయన, మా అమ్మ, నేను, మా తమ్ముడు, మా చెల్లె, మా అబ్బాయి, మా మిసెస్ అందరం ఒకటే రూమ్లో ఉంటుండే. అండ్ ఇల్లు కూడా సరిగ్గా ఉండకపోతే ఒక చిన్న రూమ్ ఒకటి ఇట్లో ఉంటుండే. తర్వాత మా అమ్మ మా నాయన ఏమన్నారంటే, అరే నువ్వు ఇట్లా కష్టమవుతుంది అంటే పక్కనే మా ఇంటి పక్కన ఇంకో రూమ్ ఉండే, ఒకటే రూమ్ అది కూడా. అప్పుడు 650 రూపాయలకి అది రెంట్కి తీసుకొని అందులో ఉన్నాం కొన్ని రోజుల దాకా. అట్లా మా బాస్కి తెలిసిన తర్వాత పక్కకు కొంచెం ల్యాండ్ ఉంది సార్, 40 గజాలు ఉంది, ఓ ఇల్లు కట్టుకుంటా అంటే ఆయనే 6 లక్షలు ఇచ్చిండు. అప్పుడు నేను మా తమ్ముడు కలిసి 6 లక్షలు తీసుకొని ఇంకో కొన్ని పైసలు వేసి ఇల్లు కట్టినాం మేడం. 40 గజాల్లో 40 గజాలు. అప్పుడు ఇద్దరు ఒక్కొక్క రూమ్ వేసుకొని ఆ రూమ్లో ఈ రోజు కూడా అదే రూమ్లలో ఉన్నాం మేడం ప్రస్తుతానికి. ఇప్పటికి 40 గజాలు ఇల్లు. 40 గజాలు అంటే కొంచెం పెంచుకో అంటే మా పాతిలు కూడా ఇప్పుడు కలిస్తే మొత్తం 80 గజాలు అట్లున్నది. ఇప్పుడు అందులో ఉంటాం మేడం. మీ ఆవిడ కూడా బాలీవుడ్ సినిమాలో చేసింది కదా, అప్పటికి మరి తన దగ్గర నుంచి హెల్ప్ అనేది లేదా? నవ్వుతారు. బాలీవుడ్ అంటే నవ్వు వస్తుంది మేడం, హాలీవుడ్ మన టాలీవుడ్లోనే లేకుండా పోయింది, బాలీవుడ్ ఎక్కడ మేడం? మేడం యాక్చువల్గా బాలీవుడ్గా చాలామంది అదే అంటారు, కానీ హిందీ యాక్టర్లతో చాలా మందితో వర్క్ చేసింది ఆమె. నేను చూసిన హిందీ యాక్టర్లను చూసినా కానీ ఆమె యాక్ట్ చేసింది. అంటే బాడీ డబుల్ అంటారు కదా, అప్పుడు మాధురి దీక్షిత్, పూజా భట్ కానీ, ఉర్మిళ గారికి కానీ, నర్మదా శిరోకర్ గారు కానీ చాలా సినిమాల్లో చేసింది. ఇంకా వేరే హీరోయిన్లు ఉండొచ్చు. అప్పుడు ఏంటంటే వాళ్ళు చేసిన క్యారెక్టర్స్కి ఏదైనా యాక్షన్ సీన్ గిట్ల ఉంటే ఈ అమ్మాయి ఉంటాను. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి ఉంటుంది. ఆ బ్యాక్ షాట్స్ అవన్నీ తీసేయాలంటే మా మెసేజ్ చేస్తుంది అనమాట. అట్లా హిందీ వాళ్ళు అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్, అభిషేక్ బచ్చన్, మాధవన్, ఇంకా చాలా జాకీ ష్రఫ్, అనిల్ కపూర్, గోవిందా వీళ్ళందరితో చేసింది అన్ని సినిమాలలో. సనీ డియోల్ చేసిన తర్వాత అట్లా ఫోటోలు ఎక్కువ మట్టుకుంటే నేను ఓ రోజు పెట్టాను, నేను ఫోటోలు ఇలా మన సోషల్ మీడియాలో పెడితే అప్పుడు అది వచ్చింది, అట్లా వచ్చింది అనమాట. బాలీవుడ్. మీకంటే ఎక్కువ తనే కదా ఎక్కువ మందితో యాక్ట్ చేసింది. నాకన్నా ఎక్కువ ఆమెనే చేసింది. నేను ఈమెను కలవనికి ఎట్లా పోతుందంటే, చిరంజీవి సార్ తోటి ఓ సినిమా షూటింగ్ జరుగుతుంది, అంజీ నా క్లైమాక్స్ జరుగుతుంది, నర్మత గారి డూబ్ అప్పుడు. ఈ బహానాతో చిరంజీవి గారిని చూద్దామని రోజు పోయి అన్నపూర్ణ స్టూడియోలో 1st ఫ్లోర్లో అప్పుడు వెళ్ళి చిరంజీవి గారిని చూస్తుంటే అట్లా ఈమెను కలుస్తుంటాను అనమాట. పెళ్ళిగాలి ఎప్పటికి ఇంకా రోజు అట్లా కలుస్తున్నాం. అట్లా ఏమి షారుఖ్ ఖాన్ అంతమంది అందరితో కలిసింది, నేనేనా అంతమంది కలవలే కదా. ఇప్పుడు బాబా ఆమె నేను చిరంజీవి సార్ని ఒకసారి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు అయిపోయింది ఆమెకి, అట్లా అయిపోయింది ఇప్పుడు మేడం. ఎందుకంటే నీ చేయలే మరి అట్లా మేడం? నేను ఎప్పుడు కూడా
చిచి అట్లా లేదు మేడం, మన మైండ్ ఎప్పుడు ఓపెన్, అసలు అందరిలా కాదు. కొంతమంది సైకోలు ఉంటారు, అట్లా కాదు మేడం. మనం అందరం ఫ్రీగా ఉండాలి, ఫ్రీడమ్ వదలాలి అంతే. భార్యకైనా నేనైనా ఒకటే, ఆమెను అంటే అర్థం చేసుకుని నేను అంటే అర్థం చేసుకుంటే చేయమన్నా నీ ఇష్టం వచ్చినట్టు, నాకు అసలు ఇబ్బంది లేదు. నాకు తెలుసు కదా, నేను అన్ని అండర్స్టాండ్ చేసుకుని పెళ్లి చేసుకుని ఇండస్ట్రీ ఎట్లా ఉంటుంది అనేది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అట్నే ఉంటుంది. అందరు ఇండస్ట్రీ అంటే బ్యాడే అనుకుంటారు, కానీ అంత బ్యాడ్ ఏమి ఉండదు. ఈయనే పర్ఫెక్ట్ ఉంటుంది చాలా, కరెక్ట్ చెప్పాలంటే. కొన్ని బయటనే గలీజు ఉంటాయి, ఈడ ఎట్లుంటారు భయం భక్తితో ఉంటారు మేడం అందరూ. సో నీ ఇష్టం బబిత, ఏమైనా చేసుకో అంటే ఆమెనే అన్నది, నేను చాలా ఏళ్ళ నుంచి చేస్తున్నా, వద్దు నేను ఇంట్లోనే ఉంటా అని చెప్పి ఉండిపోయింది. అట్లా బబిత తెలుగు అమ్మాయినా? లేదు, కొంచెం హిందీ వాళ్ళ ఇంట్లో అంతా హిందీ మాడతారు మేడం వాళ్ళు. ఓకే, బార్డర్లో ఉంటారా ఇక్కడ మన తెలంగాణ బార్డరా? అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ ఊరు వచ్చేసి వాళ్ళ ఫోర్ ఫాదర్స్ వచ్చి వారణాసి, అక్కడ నుంచి వాళ్ళు ఇక్కడ వచ్చిన తర్వాత నిజామాబాద్లో ఉండే. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ షిఫ్ట్ అయ్యారు. షిఫ్ట్ అయిన తర్వాత నేను లకడి కప్పులో ఉన్నప్పుడు నేను లవ్ చేసి పెళ్లి చేసుకున్నాను. అట్లా ఆమెకు షూటింగ్లోనే మా ఇద్దరు అక్కడ లవ్ చేసుకుని మీకు పెళ్లి చేసుకున్నాం. నేను షూటింగ్లో చేయమన్నా మేడం, చేయలే పాప, ఆమె చేయలే. బబిత అది చేతి మీద అట్లా ఎస్ స్టైలిష్గా పెట్టుకున్నారు. ఎప్పుడు పెట్టుకున్నారు అది? ఇది 2014 మేడం. స్టోరీ ఉందా దాని వెనకాల? అసలు నా శరీరంలో ప్రతిదానికి ఒక స్టోరీ ఉంటుంది. లేదు, మీ జుట్టు స్టోరీ చెప్పండి, ఇప్పుడు టాటూ స్టోరీ చెప్పండి. టాటూ స్టోరీ ఏంటంటే మేడం, మా బబితకు నేను చిన్న టాటూ వేసుకుంటే ఇష్టం, చాలా రోజుల నుంచి అడుగుతుంటే ఎందుకు లేదు నొప్పి అవుతుందని చెప్పి వదిలేసిన. చిన్న గొడవ మాటలు లేవు ఇద్దరికి, ఇంచుమించు ఒక 6 నెలల దాకా మాటలు లేవు. ఒకే ఇంట్లో ఉన్నారు? ఒకటే ఇంట్లోనే ఉంటాం, ఒకటే ఇంట్లో ఉన్నామని నేను బతిలాడుతున్నా, కానీ ఆమె మాట్లాడుతున్నాను నాతోటి. నేను ఎంత ఓపెన్ మైండెడ్ కదా మేడం. సో మా పెళ్లి రోజు వస్తుంది, సరే ఓ పిల్లగాడు కొత్తగా షాప్ ఓపెన్ చేస్తున్నా అన్న టాటూది అని చెప్పిండు. పోయినా ఎంత వేస్తావు అన్నాడు, అది చిన్నది బబితాన్ని వేస్తా అని చెప్పిండు. ఎంత అన్న 1000 రూపాయలు అన్నాడు. కొంచెం చూడవా కొంచెం చేస్తే అప్పుడు కరీనా కపూర్ వేసుకున్నాడు, సైఫ్ అలీ ఖాన్, అంత ఉంటే బాగుంటుంది, రేంజ్గా ఉంటుంది అంటే. అన్న మళ్ళీ నీకు ఫ్యూచర్లో ప్రాబ్లం అవుతుంటే ఏం కాదు నేను చూసుకుంటా అన్న. తర్వాత వేసిన తర్వాత ఇక దేనికైనా మనం కొన్న తర్వాత కొసరు అడుగుతాం కదా మేడం, దీన్ని కూడా వచ్చిన కొసరు అడిగిన ఇంకేమైనా వేస్తావా అన్న, ఏం కావాలని అంటే అప్పుడు ఓమ్ వేసిండు. ఇలా 1+1 ఆఫర్ వచ్చింది మేడం. తర్వాత పోయి మా బబితకు చూపెట్టాగానే ఆ రోజు నుంచి మళ్ళీ పోయిందా మాట్లాడడం స్టార్ట్ అయిపోయింది. ఆమె ఖుషి అయిపోయింది, అరే ఇంత పెద్ద పేరు వేసుకున్నాడు అంటే ఇక మామూలు విషయం మేడం. ఇండస్ట్రీలో ఉండి మనం ఎన్నో సినిమాలు చేస్తుంటాం, ఇవన్నీ కనబడద్దు. అట్లా కూడా వేసుకొని పోయి చూపెట్టినా ఇక ఆ రోజు నుంచి మళ్ళీ ఇప్పటిదాకా మంచిగా మాట్లాడుకుంటాం. కొసరుగా వేసుకున్న ఓం భలే అనిపించింది. ఎందుకు కొసరి ఓం వేసుకోవాలనిపించింది మీకు? మేడం ఓం అంటే మనకు పవర్ ఉంటుంది కదా మేడం, మన లోపల ఒక చిన్న పాజిటివ్నెస్ వస్తుంది. మనం ఎంతైనా ఏడికైనా పోతే కొన్ని పనులు అవుతాయి, ఇలాంటివి పెట్టుకుంటే ఎంతైనా ఒకటి ఉంటుంది మేడం, పాజిటివ్నెస్ లోపల డెఫినెట్గా. మనం ఎట్లా హిందూ కదా, కరడు కట్టిన అంతేనా? అవు, కానీ చూడనీకి ఎలా ఉన్నా మేడం? అట్లా లేరు కదా, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు మనం జుట్టు గురించి మాట్లాడుకున్నాం, టాటూ గురించి మాట్లాడుకున్నాం, గడ్డం ఓకే, ఆ మీసాలు ఏంది మరి? మీసాలు లేకుండా ఎందుకు అట్లా? అదే స్టైలు? షౌకత్ మేడం. షౌకత్ నా పేరు షౌకత్. అంటే ఒక మంచి సినిమా రాబోతుంది మేడం. నాకు ఇన్నేళ్ళ నుంచి వెయిట్ చేస్తున్నా, ఒక కళ ఉండే. నేను చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పినా, నేను విలన్ క్యారెక్టర్ చేయాలని నాకు ఒకటి ఉంటుంది మేడం. అంటే పాపము నాకు ఆ డైరెక్టర్ సార్ తెలియదు, నేను ఎప్పుడు ఆ డైరెక్టర్ సార్ని కలవలే, ఎప్పుడు పోయి నేను వేషం అడగలే. అని ఆయన ఎవరో తెలియదు, దేవుడు పంపించినట్టు నాకు ఒక ప్రీతం అని మన అసోసియేట్ డైరెక్టర్, కో డైరెక్టర్ అనమాట, ఆయన నాకు ఫోన్ చేసి అన్న ఒక మంచి విలన్ క్యారెక్టర్, అంటే పెద్ద విలన్ కాదు, విలన్ తమ్ముడు, నువ్వు కూడా విలనే ఉన్నదాన్ని, చిన్న విలను చేస్తావా అంటే చేస్తాను అన్నీ ఒప్పుకున్న తర్వాత లొకేషన్ పోయినాక డైరెక్టర్ సార్ దగ్గర పరిచయం చేశాడు. కేడీ సినిమా తీసాడు ఇంతకుముందు నాగార్జున సార్ తోటి, కిరణ్ సార్. ఆయన చూసి నన్ను ఓకే అన్నాడు, కానీ ఒక్క లింక్ పెట్టారు, ఏంటంటే ఇందులో ముస్లిం గెటప్ నువ్వు మిసాల్ తీయాలన్నాడు. అమ్మ నాకు వస్తున్న వేషాలే ఈ గడ్డం ఈ మిసాలతో వస్తున్నాయి, మీరు ఎట్లా తీస్తే కష్టం కదా అన్న, నేను చేయలేను అని వద్దనుకొని వదిలేసిన, ఎందుకులే అనుకున్నాం. అన్న తర్వాత వాళ్ళు పైసలు కూడా ఎక్కువిస్తున్నారు. పైసలు కూడా ఎక్కువ కొంచెం ఓకే ఇదేదో బాగానే ఉంది అనిపిస్తుంది. అన్న ఇంకో చిన్న రిక్వెస్ట్ అన్న ఏంటంటే, నాకు ఒక డూప్లికేట్ మిసాల్ తయారు చేసి ఇవ్వండి బయట తిరగడానికి కానీ, ఇంకో సినిమాలు 2 ఉన్నాయి దాన్ని పెట్టుకుంటా అంటే అది కూడా ఒప్పుకొని నాకు పాపం వాళ్ళు మంచి పేమెంట్, మంచి వేషం ఇచ్చారు మేడం. ఈసారి కొంచెం నెగిటివ్ క్యారెక్టర్లో ఒక షౌకత్ అనే క్యారెక్టర్లో కనబడుతున్నా. సినిమా అతి త్వరలో మనకు వీళ్ళు దసరా ప్రొడ్యూసర్స్ వాళ్ళు, సినిమా పేరు KJQ అంటే కింగ్ జాక్ క్వీన్. దసరాలో సెకండ్ లీడ్లో చేశారు అబ్బాయి దీక్షిత్, అబ్బాయి ఇందులో హీరో చేస్తున్నారు. అట్నే దసరా డైరెక్టర్ గారు తమ్ముడు ఇంకొక హీరో, ఇద్దరు హీరోలు ఆ సినిమాలో. ఇప్పుడు గడ్డము మీసాలు లేకుండా వచ్చి కనీసం ఆ బొట్టు కూడా లేకపోతే మిమ్మల్ని నవీన్ అనేవాళ్ళు ఉండకపోవు కదా? నదీమ్ అనేవాళ్ళు, నదీమే అనేవాళ్ళు. కానీ నిజంగా చాలా కన్ఫ్యూజన్ కూడా అవుతారు చాలా మంది కూడా. ఇక్కడ పోతుంటే నా బొట్టు చూసి ఒక ఆయన ఆపేవాడు అడుగుతున్నాడు, మీరు హిందూ ముస్లిమా కరెక్ట్ అయిపోయి నాకు అంటాడు. అంటే లేదు బాసు నేను హిందూ అని చెప్పిన, అంటే బొట్టు పెట్టుకున్నావు కదా అని అడిగారు 2-3 సార్లు. ఇట్లా చిన్న కన్ఫ్యూజన్ అవుతుంది. కానీ ఏదైనా ఈ లుక్లో కూడా కొంచెం బాగానే ఉందని చాలా మంది అంటారు మేడం. అప్రిషియేషన్ వస్తున్నాయి.
కానీ గుర్తుపడతలేరు నన్ను. గడ్డం నవీన్ అదే అంటే అంటున్నా కదా నేను. చాలా మంది ఆగిపోతున్నారు. మిమ్మల్ని ఎక్కడో ఇప్పుడు చూసినామన్నారు. మళ్ళీ ఇంకో కొత్త పేరు పెట్టాలి కదా మళ్ళీ మీకు, అంటే చిన్నప్పటి నుంచి అన్ని బోల్డ్ అన్ని పేర్లు మారుకుంటూ వచ్చినాయి కాబట్టి. ఇప్పుడు ఏం పెడతారు మేడం? మీసాలు నవీనా? మీసాలు కాదు, మీసాలు లేవు కదా. మీసాలు లేని నవీన్ అంటారు. అంతే కదా, ఇంకోటి మారాల్సిందే. జుట్టు నవీన్, గడ్డం నవీన్, మీసాలు నవీన్. ఇప్పుడు బా అన్ని వచ్చినాయి నాకు. అన్ని వచ్చేసినాయి మీకు. ఇంకేం రావద్దురా లేదు, ఆర్టిస్ట్ అనే వాళ్ళకి అదే కదా కావాల్సింది. డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ కావాలి, గెటప్లు కావాలి, అన్ని ఉంటాయి కదా అందులో. కానీ నిజంగా మేడం, అంటే నేను ఎప్పుడు అదే రొటీన్ అయిపోయింది. నన్ను నేను చూసుకుంటుంటా, మీసాలు గడ్డం ఇదంతా. నాకు కూడా అనిపిస్తుంది చాలా రోజుల నుంచి తీస్తే పరిస్థితి ఘోరంగా ఉంటుంది. అంటే తీసుకోరు వేషాలు, పడతాయా లేవా నాకు తెలియదు, గ్యారంటీ లేదు. అట్లీస్ట్ ఈ గడ్డ మీద నడుస్తున్న ఏదైనా ఈవెంట్ మెయిన్ ఏంటంటే నా బతుకుతున్నా అంటే ఇవాళ రేపు ఆ జబర్దస్త్ వల్ల వచ్చిన ఈవెంట్స్ వల్లనే బతుకుతున్నా. మళ్ళీ ఆ ఈవెంట్ కూడా విలువరేమో అని ఒక భయం నాకు, అట్లా అని. కానీ ఏదైనా కానీ ఇది కొంచెం మంచిగా ఉంది మేడం, డిఫరెంట్ లుక్ ఉంది. ఆ సినిమాలో కూడా నన్ను చూస్తే భయపడతారు. దేవుని వల్ల హిట్ కావాలి సినిమా అయితే. హిట్ అయితేనే పేరు వస్తుంది, లేకుంటే రాదు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. so subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.